ఫిబ్రవరి 28న మొదలైన మహాయుద్ధం ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యుద్ధం మే 15వ తారీఖు పూర్తిగా ముగిసింది. ఎందుకంటే 107 రోజుల మహాయుద్ధం అంటే 1945లో ముగిసిన రెండో ప్రపంచ యుద్ధాన్ని అనంతరం 80 సంవత్సరాల్లోనే అతి భీకర యుద్ధంగా చెప్పవచ్చు. మొదటి ప్రపంచ యుద్ధం 1569 రోజులు, రెండో ప్రపంచ యుద్ధం 2190 రోజులు, 2192 రోజులు. కానీ ఆ యుద్ధం అంత దీర్ఘకాలికంగా లేదు కదా అనకండి. అంత లాంగ్ టర్మ్ ఇప్పుడు మోడర్న్ వార్ఫేర్ అవసరం లేదు, మోడర్న్ వెపనరీ ఇది. చూడండి, ఆపరేషన్ సింధూర్లో భారతదేశం కేవలం మే 7 నుంచి 13 రోజుల్లోనే ఓడించేసాం పాకిస్తాన్. అంత ఘోరంగా ఉంటాయి. కాబట్టి 107 రోజుల యుద్ధం అంటే మొదటి రెండో ప్రపంచ యుద్ధాల కంటే ఘోరమైన యుద్ధం. దాని ఫలితాలు కూడా అలాగే ఉన్నాయి. ఆ యుద్ధం ఎండ్ అయింది. ఇప్పుడు అమెరికా ఇరాన్ల మధ్య పీస్ డీల్ కుదిరింది. ఇది 19వ తారీఖున జెనీవాలో సంతకాలు చేయబోతున్నారు. డిజిటల్ సిగ్నేచరా లేదా డైరెక్ట్గా ట్రంప్ ఇటు పెజాస్కియాను అటెండ్ అవ్వచ్చు. ఇరానియన్ ప్రెసిడెంట్, యుఎస్ ప్రెసిడెంట్. 19న MOU జరిగింది. ఇది MOU తర్వాత 60 రోజుల్లోపు వీళ్ళందరూ మళ్ళీ డిస్కస్ చేసి పూర్తి స్థాయి ఒప్పందం ఇంకా కంప్లీట్గా జరిగింది. కానీ ఇప్పుడు MOU ప్రకారం, ఇప్పుడు డ్రాఫ్ట్ ప్రపోజల్ ప్రకారం యుద్ధం ఆగిపోయినట్టు. మరి ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్ ఏమున్నాయంటే 14 అంశాలు ప్రధానంగా ఉన్నాయని ఇప్పుడు ఇరాన్ మెహ్రా న్యూస్ ఏజెన్సీ చెప్తుంది. తర్వాత IRNA ఇరాన్ న్యూస్ ఏజెన్సీ చెప్తుంది. కొన్ని ఇంటర్నేషనల్ పత్రికలు కూడా కొన్ని మిగిలిన విషయాలు కొన్ని బయట పెట్టడం జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళని ఉటంకిస్తూ, డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళని, పాకిస్తాన్ను ఉటంకిస్తూ ఏముంది శాంతి ప్రపోజల్ అంటే చూడండి. ఇరాన్ ఏంటంటే అణు కార్యక్రమం. ఇరాన్ అణు బాంబుల్ని ఇంకా తయారు చెయ్యదు. NPTలో మళ్ళీ జాయిన్ అవుతుంది. ఇరాన్ అణు కార్యక్రమం మొత్తాన్ని ఇప్పుడు దాకా విధించిన IAEA శాంక్షన్స్ అన్నింటినీ తొలగిస్తారు. ఇవి 2 విషయాలు. తర్వాత 3వ విషయం ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ని వెంటనే ఓపెన్ చేసేస్తే ఇరాన్. ఇది తర్వాత ఇరాన్ అక్కడ మైన్స్ చేయాలి, సీ మైన్స్. వాటిని చాలా అమెరికా మిత్ర దేశాలు, ఇరాన్, ఒమన్ అన్నీ కలిసి ఆ మైన్స్ని తొలగిస్తే వచ్చే 2 నెలలు పడుతుంది అనమాట. దీంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇరాన్కి $300 బిలియన్ ఒక నిధిని రీకన్స్ట్రక్షన్స్కి పెడతారు అమెరికా తన మిత్రపక్షాలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలు, యూరోపియన్ నేషన్స్ కొన్ని కలిపి. సో అమెరికా ఇప్పుడు ఇరాన్ పునర్నిర్మాణం. తర్వాత ఇరాన్ ఫ్రీజ్ చేశారు ఆస్తులు $24 బిలియన్. అందులో $12 బిలియన్ ఇప్పుడు వెంటనే రిలీజ్ చేస్తారు. ఇది ఒకటి. తర్వాత ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేయకూడదు. మరి ఇజ్రాయెల్ ఇంకా అంగీకరించలేదు. అదొకటి అయితే పెండింగ్ ఉంది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ యొక్క అంతర్గత విషయాలు జోక్యం చేసుకోకూడదు. తర్వాత ఇరాన్ సార్వభౌమత్వాన్ని అమెరికా గౌరవించాలి. ఇది ఇరాన్ పూర్తిగా విజయమని అయితే చెప్పొచ్చు. ఇది తర్వాత గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మోహరించిన ఈ నేవల్ బ్లాకేడ్ని, ఇరాన్ చుట్టూరు ఉన్న నేవల్ బ్లాకేడ్ని తొలగించేస్తాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇరాన్ చుట్టూరు అమెరికా పెట్టిన దళాలు, యుద్ధ ఫలితంగా పెట్టిన దళాలని తీసేస్తాయి. తర్వాత వచ్చే 60 రోజులు పూర్తి ఒప్పందం అమల్లోకి వచ్చేంత వరకు అమెరికా ఎటువంటి అదనపు బలగాలను అక్కడికి తీసుకురాకూడదు. ఇవి ప్రధానంగా ఉన్నాయి. తర్వాత ఇరాన్ కూడా ఇటు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా, తర్వాత గాజాలో ఉన్న హమాస్కి, యమన్లో ఉన్న హౌతీస్కి ఈ టెర్రరిజం లాగా వాళ్ళకి సహకరించకూడదు. ఇవి ముఖ్యంగా చెప్పిన తర్వాత లాస్ట్ది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఇరాన్ ఏమడుగుతుందంటే ఈ యొక్క అన్ని ప్రపోజల్స్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా ఆమోదించాలి. తర్వాత ఈ శాంతి ప్రపోజల్ అమలుకు ఒక పర్యవేక్షణ కమిటీని కూడా వేయాలి కొన్ని దేశాలతో, ముఖ్యంగా అందులో రష్యా, చైనా, ఇండియా చాలా దేశాలు ఉండే అవకాశం ఉంది. ఈ విధంగా ఈ యొక్క శాంతి ప్రపోజల్ని అక్కడ చేశారు. ఈ శాంతి ప్రపోజల్ని ఆధారంగా చూస్తే ఇరాన్దే విజయం అని అయితే చెప్పుతాను నేను. ఎందుకంటే ఇరాన్ పెట్టిన ప్రపోజల్ ఎక్కువ ఉన్నాయి. 107 రోజులు యుద్ధం అనంతరం కూడా ఇరాన్ 107 రోజుల ముందు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో అటువంటి సిచ్యువేషన్ ఇరాన్కు ఉంది. ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కూడా పొందింది. కాబట్టి ట్రంప్ యుద్ధం నుంచి బయటకు రావడానికి, యుద్ధం ట్రాప్లోంచి బయటకు రావడానికి ఎన్నో వరాలు అక్కడ ఇరాన్కి ఇచ్చాడు. కానీ ఆయన బూస్టింగ్, అరే నేనే ఎక్కువగా ఎంత సాధించేసాను చూడండి, పీస్ డీల్ వచ్చేస్తుంది, హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్. యుద్ధానికి ముందు హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు కొత్తగా ఓపెన్ చేసింది ఏంటి? లేదు. ఇరాన్ ముందే చెప్పింది కదా, యుద్ధానికి ముందు నేను అణు కార్యక్రమం చేయను, నాకు ఇవ్వమని, శాంక్షన్లు ఎత్తేయమని. ఇప్పుడు అదే కదా చేసేది, అదే చేస్తుంది. తర్వాత UNO ఇంకా ఇరాన్ ఇంకా చాలా స్ట్రాంగ్ అయిపోయింది. యుద్ధం తర్వాత చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఇజ్రాయెల్ బలహీనం అయిపోయింది. అమెరికా యొక్క పవర్ పోయింది. గల్ఫ్ దేశాలు ఇరాన్ అంటే గల్ఫ్ దేశాలు భయంకరమైన వాతావరణం పట్టుకుంది, విపరీతమైన భయం పట్టేసుకుంది. ఇంకా కుదురుతుంది. కాబట్టి ఇరాన్ది ఒక డిసైసివ్ విన్ అండి.
ఒక అద్భుతమైన మహా విజయాన్ని సాధించింది. నేను ముందే చెప్పా, ఫిబ్రవరి 28కి ముందు నెల రోజుల ముందు నేను ఒక వీడియోలో చెప్పాను, ఒక ఛానల్లో కూడా, ప్రముఖమైన ఛానల్లో 99 ఛానల్లో చెప్పాను నేను, 99 టీవీ శాటిలైట్ ఛానల్లో, ఇరాన్ యుద్ధం జరుగుతుంది, ఇరాన్ మహా విజయం ఉండబోతుందని. ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధం ఫిబ్రవరి 28న జరిగింది. నేను అన్నట్టు ఆ యుద్ధంలో ఇరాన్ జోగ్రఫీ, హర్ముజ్ స్ట్రైట్ జోగ్రఫీని వెపనైజ్ చేసుకుని గెలుస్తుంది, తిరుగులేని చరిత్రతో గెలుస్తుందని చెప్పాను. ఆ వీడియో ఆల్మోస్ట్ 1 మిలియన్ దగ్గరికి వ్యూస్ వెళ్ళిందంటే ఆశ్చర్యం లేదు. తర్వాత యుద్ధం అలాగే కొనసాగింది, తిరుగులేదు. 39 రోజుల ఘోరమైన యుద్ధం, తర్వాత 70 రోజుల పాటు దౌత్య యుద్ధంలో కూడా ఇరాన్దే విన్ను. ఇప్పుడు ఇది జూన్ 14-15వ తారీఖున పీస్ డీల్ కుదరడం, ఈ పీస్ డీల్లో ఇరానే విజయం అంటూ ట్రంప్ అంగీకరించినట్టే. అంగీకరించకపోతే కుదరదు, ఒబామాయే చెప్తున్నారు. నేను అన్నమాట ఒబామాయే చెప్పారు. 2015లో ఇరాన్ కుదుర్చుకున్న అణు ఒప్పందం కంటే పెద్దగా నువ్వేమీ చేయలేదని. డెమోక్రాట్లు, రిపబ్లికన్స్ కూడా తిరుగుతున్నారు డొనాల్డ్ ట్రంప్ని, అమెరికా అంతా ద్వేషిస్తున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇరాన్, అమెరికా ఆధిపత్యం పోయింది. ఇరాన్ సూపర్ పవర్గా, అంటే గల్ఫ్ దేశాలు, మిడిల్ ఈస్ట్లో ఇరాన్ సూపర్ పవర్గా అవతరించింది. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా బలహీనపడింది. అమెరికా అయితే గల్ఫ్ దేశాలు ఎందుకు దాని స్థావరాలు అన్నట్టు గల్ఫ్ దేశాలు ఫీల్ అవుతున్నాయి. కాబట్టి ట్రంప్కి ఇది ఘోరమైన ఓటమి. ఇరాన్ ఒక డిసైసివ్ విన్ సాధించేసిందని అయితే నేను చెప్పగలుగుతాను.